హలో గైస్, వెల్కమ్ టు డిజిటల్ రామా యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఫోటోషాప్లో మనం లేయర్ మాస్క్ గురించి నేర్చుకుందాం. ఇందులో టిప్స్ ఏంటి, ట్రిక్స్ ఏంటి అనేది మీకు ఈరోజు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేయర్ని అయితే డూప్లికేట్ చేసుకోండి. దెన్ దీన్ని లేయర్ మాస్కే అప్లై చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ సబ్జెక్ట్ అనేది చేసుకోవాలి. మీరు ఎక్కడైతే డీటెయిల్స్ ఉన్నాయో అవి మిస్ అవ్వకుండా చెక్ చేసుకుని ఫోటో కట్అవుట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. దెన్ ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇచ్చారు కదా, చూడండి ఇక్కడ లేయర్ మార్క్స్ అని ఉంది, లేకపోతే న్యూ లేయర్ అని డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఈ విధంగా మనం లేయర్ మార్క్స్ని అయితే అప్లై చేయొచ్చు. ఈ విధంగా మనం ఏదైనా బ్యాక్గ్రౌండ్ని ఈ ఇమేజ్కి యాడ్ చేయొచ్చు. ఇంకా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అనమాట. చూడ ఇక్కడ నేను లేయర్ మాస్క్ అని అప్లై చేయగానే ఇక్కడ సెలక్షన్ చూడండి, నేను సెలెక్ట్ చేశాను. ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకుని ఆటోమేటిక్గా కట్అవుట్ అయిపోద్ది అనమాట. లేయర్ మాస్క్ యూజ్ ఏంటంటే ఏదైనా డీటెయిల్స్ కానీ ఏదైనా పొరపాటున మీరు బ్రష్ టూల్ తీసుకొని ఇలా కట్ చేస్తారనుకోండి, దీన్ని మళ్ళీ ఒరిజినల్ స్టేజ్లోకి తీసుకురావాలంటే ఈ లేయర్ మాస్క్ అనేది యూజ్ అవుతుంది అనమాట. అప్పుడు ఫోర్గ్రౌండ్ అనేది షార్ట్కట్ ఎక్స్ అనమాట. చూడండి, ఫోర్గ్రౌండ్ వైట్ ఉంటే అప్పుడు దీన్ని యాజ్ ఇట్ ఈస్ ముందులానే మనం రివైల్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా మనం లేయర్ మార్క్స్ని అయితే యూజ్ చేస్తాం అనమాట. మీరు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్లు కూడా పెట్టుకోవచ్చు. ఫోటోని రిఫైన్ చేసుకోవడానికి మరలా మనం రీయూజ్ చేసుకోవడానికి లేయర్ మార్క్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ విధంగా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎట్లా పొరపాటునైనా సరే దీని కట్అవుట్ అయినా ఏదైనా నేను చేంజ్ చేసుకునేటప్పటికి ఇట్లా చేంజ్ అయిపోతుంది. కంట్రోల్ జెడ్ అయినా అయిపోతుంది, లేకపోతే లేయర్ మార్క్స్ అనేది రీయూజబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. మ్యానిపులేషన్ ఇమేజ్కి, సినిమా పోస్టర్లకి, ఇదన్నీ స్కిన్ రిఫైన్ చేసుకునేటప్పుడు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్గా యూజ్ అవుతుంది ఈ లేయర్ మార్క్స్. అంటే నార్మల్గా నేను టెక్స్ట్ టూల్ తీసుకుని బ్యూటిఫుల్ అని నేను చేంజ్ చేస్తున్నా. బ్యూటిఫుల్ అని యాడ్ చేశాను కదా, నేను టెక్స్ట్ని చేంజ్ చేస్తాను. ఒకసారి నేను లైట్లో ఉంది, బోల్డ్ చేస్తాను. ఈ టెక్స్ట్ని నాకు బ్యాక్గ్రౌండ్లో కావాలి. ఈ విధంగా నాకు బ్యాక్గ్రౌండ్లో కావాలనంటే బోల్డ్ చేస్తాను. ఈ టెక్స్ట్ నాకు బ్యాక్గ్రౌండ్లో కావాలంటే అప్పుడు నేను లేయర్ మాస్క్ అనేది ఇంకా ఈ లేయర్ ప్యానల్లోనే కింద బాటంలో ఉంటుంది. చూడండి, ఇక్కడ కనిపిస్తుందా? ఈ సింబల్ లేయర్ మాస్క్ సింబల్ అనమాట. ఇప్పుడు చూడండి, టెక్స్ట్ బిహైండ్ వెళ్ళిపోద్ది. అండ్ ఇక్కడ లింక్ అని ఉంది, చూసారా? ఈ టెక్స్ట్కి దీని లేయర్ మాస్క్కి అప్లై చేసినప్పుడు ఇక్కడ లింక్ సింబల్ అనేది ఉంటుంది. దీన్ని డిజబుల్ చేస్తే, ఒకసారి క్లిక్ చేసి డిజబుల్ చేస్తే ఈ టెక్స్ట్ అనేది మనం ఎక్కడన్నా మూవ్ చేసుకోవచ్చు. చూడండి, బ్యాక్గ్రౌండ్లోనే మొత్తం ఉంటుంది. ఇది మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ పెట్టేస్తే ఇలా కట్ అయినట్టు వస్తుంది. ఈ విధంగా మనం టెక్స్ట్ని అయితే మనం డిఫరెంట్ ప్లేస్మెంట్స్ పెట్టుకొని అడ్జస్ట్ చేసుకొని సినిమా టైటిల్స్ లేదా సోషల్ మీడియా పోస్టర్స్ ఈ విధంగా మనం చేంజ్ చేసుకోవాలి. నేను టెక్స్ట్ కలర్ చేంజ్ చేసి మీకు చూపిస్తాను. రెడ్ తీసుకుంటా. ఈ విధంగా మనం లేయర్ మాస్క్ని అయితే యూజ్ చేయొచ్చు. దీనివల్ల చాలా యూజ్ ఉంటుంది. మీరు డిఫరెంట్గా మ్యానిపులేషన్ చేసి ఇమేజెస్ని కూడా క్రియేట్ చేయొచ్చు. కాబట్టి ఇది మీరు కంపల్సరీ దీని మీద ప్రాక్టీస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి, నేను దీనికి స్కై రీప్లేస్ చేస్తాను. యాక్చువల్గా క్విక్ సెలెక్షన్ టూల్ అయితే తీసుకుంటున్నా. దీన్ని సెలెక్ట్ చేసుకుని లేయర్ మాస్క్ తీసుకుంటున్నా. కంట్రోల్ ఐ ఇన్వర్ట్ అనమాట. చూడండి, కంట్రోల్ ఐ నొక్కితేనేమో ఈ నార్మల్గా ఉంటుంది, కంట్రోల్ ఐ నొక్కితేనేమో ఇన్వర్ట్ అవుతుంది లేయర్ మాస్క్ అనేది. ఈ లేయర్ మాస్క్ తర్వాత నేను
దెన్ క్లౌడ్స్, 1 minute. నేను ఈ క్లౌడ్స్ అయితే యాడ్ చేద్దామని అనుకుంటున్నా. జస్ట్ బ్యాక్గ్రౌండ్ సిమిలర్ కలర్ లేదు కాబట్టి దీన్ని కొంచెం మ్యాచింగ్ కర్వ్ టూల్స్, అడ్జస్ట్మెంట్ లేయర్స్ తీసుకుంటున్నాను. ఇందులో బ్లూయిష్ ఎక్కువ ఉంది కాబట్టి బ్లూ కర్వ్ని నేను పెంచుతా. బ్లూ అండ్ గ్రీన్ కొంచెం బ్యాక్గ్రౌండ్ మ్యాచ్ అయ్యేటట్టు అంతే. ఈ విధంగా కూడా చేయొచ్చు. అండ్ ఇలా కూడా కాకుండా ఫోటోషాప్లో కొత్తగా ఒక టూల్ వచ్చింది, స్కై రిప్లేస్మెంట్. మీరు స్కై రిప్లేస్మెంట్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఆప్షన్ ఉంది స్కై రిప్లేస్మెంట్. నేను ఇది క్లిక్ చేస్తుంటే ఆటోమేటిక్గా ఇక్కడ క్లౌడ్స్ అనేది వస్తుంది ఆటోమేటిక్గా. చూసారా చేంజ్ అయిపోయింది. డిఫరెంట్ క్లౌడ్స్ యాడ్ చేస్తాం. ఈ విధంగా స్కై రిప్లేస్మెంట్, అలా లేయర్ మాస్క్ అనేది అప్లై అయింది చూడండి. ఇక్కడ ఈ వైట్ కలర్లో ఉన్నది, దీన్ని ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేస్తే ఆల్ఫాలో చూపిస్తుంది మీరు ఎంతవరకు కట్అవుట్ అయింది, ఎంతవరకు ఉంది ఆల్ఫా లెవెల్ అనేది ఈ వైట్లో చూసుకోవచ్చు అనమాట. షార్ట్ కట్ వచ్చేసి ఆల్ట్ హోల్డ్ చేసుకుని మౌస్ క్లిక్, లెఫ్ట్ మౌస్ క్లిక్ ఇస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి చూడ డార్క్ సైడ్, ఈ ఫోటో ఉంది కదా డార్క్ సైడ్, నేను ఈ ఫారెస్ట్కి అప్లై చేస్తాను. నేను లేయర్ మాస్క్ తీసుకుని ఇక్కడ వైట్స్ ఎక్కువ ఉండిపోయింది కాబట్టి నేను బ్లాక్ చేసి, ఇక్కడ చూసారా ట్రీస్, నేను లేయర్ మాస్క్ని అన్లింక్ చేస్తున్నా. ట్రీస్ కనిపిస్తున్నాయా మీకు? నేను రొటేట్ చేస్తా, మీకు ఇంకా ఈజీగా కనిపిస్తుంది. ఈ బ్రైట్నెస్ తక్కువ ఉంది కాబట్టి మీకు కనిపించట్లేదు. బ్రైట్నెస్ పెంచుతాను. ఇది డబుల్ ఎక్స్పోజర్ అని ఎఫెక్ట్ లాగా కనిపిస్తుంది అనమాట. మీకు డీటెయిల్గా ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకా నీట్గా ఉంటుంది. నేను జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను అంతే. లేయర్ మాస్క్ యూజ్ చేసి నేను బ్యాక్గ్రౌండ్లో ఒక ప్యాటర్న్ యాడ్ చేస్తాను. సంథింగ్ ప్రీఫిక్ వెబ్సైట్ అనేది ఫ్రీ వెక్టర్ సైట్స్ అన్నమాట. ఫ్రీ వెక్టర్ సైట్ ఇది మీరు వెళ్ళి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. రిజిస్టర్ అవ్వాలి కాకపోతే. నేను ప్యాటర్న్స్ ఇందులో నుంచి తీసుకుంటాను. సంథింగ్ ఏదో ఒక ప్యాటర్న్. నాకు ఈ ప్యాటర్న్ అప్లై చేయాలనుకుంటున్నా. సేవ్ చేసుకుంటాను. జస్ట్ ఫోటోషాప్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. జస్ట్ ఏ మినిట్. ఫోటోషాప్లో ఈ ప్యాటర్న్ నాకు ఈ వాల్కి అప్లై అవ్వాలి కాబట్టి నేను ఫుల్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నా. ప్యాటర్న్ ఎంతవరకు కావాలో అంతవరకు అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా మనం లేయర్ మాస్క్ని యూజ్ చేసుకుని డిఫరెంట్ ఎఫెక్ట్స్ అనేది మన ఇమేజ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఇది ఏ విధంగా మనం చేంజ్ చేయొచ్చు, ఎలా చేయొచ్చు అనేది మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అర్థమైపోతుంది. లేయర్ మాస్క్ అనేది ఎంత ఇంపార్టెన్స్ అనమాట. దీంట్లో డబుల్ లేయర్ మాస్క్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు
ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ప్యాటర్న్‌కి నాకు వేరే ఎఫెక్ట్స్‌లు ఇవ్వాలనంటే నేను దీన్ని గ్రూప్ చేసి దీనికి మళ్ళీ నేను లేయర్ మాస్క్‌నైతే అప్లై చేస్తాను. చూడండి నేను దీనికి ఏదో ఒకటి కలర్ అప్లై చేద్దామని చూస్తా. ఐ మీన్ ఏదో సంథింగ్ ఎల్స్. మల్టిప్లై చేస్తే చూసారా? ఈ విధంగా లేయర్ మాస్క్‌ని నాకు ఆ ప్యాటర్న్ అవుట్ సైడ్ వరకే కావాలంటే నేను బ్రష్ టూల్ తీసుకొని ఇలా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ లేయర్ మాస్క్‌లో చూసారా? నేను సెలెక్ట్ చేస్తాను. ఈ సెలెక్షన్ మాత్రమే అది ఎరేజర్ అయింది. బ్రష్ టూల్ అనేది లేయర్ మాస్క్‌కి ఒక హెడ్ లాంటిది. బ్రష్ టూల్ ఏంటంటే నేను డిజబుల్ చేయొచ్చు. షిఫ్ట్ పట్టుకొని క్లిక్ చేస్తే డిజబుల్ అవుతుంది. ఎనేబుల్, డిజబుల్. ఆల్ట్ పట్టుకుంటే ఇన్వర్ట్ అవుతుంది. దీని ఆల్ఫా మాస్క్ టైప్ కనిపిస్తుంది అనమాట. మళ్ళీ ఆల్ట్తో క్లిక్ చేస్తే నార్మల్గా వచ్చేస్తుంది. నేను ఈ మాస్క్ని డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మన లేయర్ మాస్క్ని యూజ్ చేసుకుని ఫోటోషాప్లో డిఫరెంట్ స్టైల్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ డిజిటల్ రామా.